శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం. ఓం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో మనమున్నాం. 3వ శ్లోకం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. సగుణ బ్రహ్మోపాసకులను గురించి పరమాత్మ చెప్పి, ఈ సగుణ బ్రహ్మోపాసకులుగా ఉన్నటువంటి వాళ్ళు మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఆ ఈశ్వరుడే వాళ్ళ యొక్క ఉపాసనకు మూలం. ఇక్కడ వీళ్ళు నిర్గుణ నిరాకార పరబ్రహ్మస్వరూపం. దీంట్లో గుణములు లేదు. గుణములు లేని స్థితి, గుణములు లేనటువంటి బ్రహ్మ. గుణములతో కలిగినటువంటిదేమో సగుణ బ్రహ్మ, గుణములు లేనటువంటిదేమో నిర్గుణ బ్రహ్మ. ఏమంటే ఈ రెండు ఒకటే, కానీ చిన్న తేడా ఉంది. ఏమిటంటే ఈ సగుణ బ్రహ్మ ఉపాసకులు నిర్గుణ బ్రహ్మ స్థితిని వారు జీర్ణించుకోలేరు. కానీ నిర్గుణ బ్రహ్మ స్థితిలో ఉన్నవాళ్ళు సగుణ బ్రహ్మ స్థితిని చాలా సునాయాసంగా బాగా వాళ్ళకు అర్థం చేసుకునే వాళ్ళు నిర్గుణ బ్రహ్మస్థితికి వాళ్ళు వెళ్ళారు. ఆ నిర్గుణ బ్రహ్మస్వరూపము నాకంటే వేరే కాదు. నిర్గుణ బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే నిర్గుణ బ్రహ్మ. ఈ శరీరం ఏదైతే ఉన్నదో, ఈ శరీరముతో కూడినటువంటి ఈ చైతన్యమే సగుణ బ్రహ్మ. మనం బాగా సింపుల్గా దగ్గర చెప్పుకోవాలంటే, కాబట్టి ఈ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ మనము 11వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. సగుణ బ్రహ్మ అనేటప్పుడు ఏంటంటే ఇక్కడొక విశ్వరూపంగా ఉన్నది. ఈ విశ్వం అనేటువంటిదంతా కూడా ఈశ్వరుని అధీనములో ఉన్నది. ఆ ఈశ్వరుడు అనేటువంటి మాయా విశిష్ట స్వరూపుడు. ఆ విశిష్ట స్వరూపంలో ఇక్కడొక జీవులందరూ చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఒక జీవుణ్ణి అనేటువంటి భావన మొదట్లో ఉంటుంది. వివేక జ్ఞానము లేనప్పుడు. వివేక జ్ఞానం కలిగిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ రెండు వస్తుంది. ఒకటి అనేక జీవవాదమని, ఇంకోటి ఏక జీవవాదమని. అనేక జీవవాదం అని
అనేక జీవులు ఉన్నారు. మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుని యందు ఈ అనేక జీవులందరూ ఉన్నారు. ఇది అనేక జీవవాదం. ఈ అనేక జీవవాదములో ఉన్నటువంటి వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మ స్థితికి వెళ్ళడం అనేటువంటిది అసంభవం. ఏకజీవవాదం అని అంటే ఉండేది ఒక్కడే జీవుడు. ఆ ఒక్క జీవుడు ఎవడంటే నేనే. ఆ నేను ఎట్లున్నానంటే ఈ మాయా విశిష్ట స్వరూపంగా ఉన్నది నేనే. నాయందు ఇన్ని జీవులుగా నా మనస్సు అనేటువంటిది ఎక్స్పోజ్ చేసి దాన్ని అంతటినీ చూపిస్తున్నది. కాబట్టి ఉండేది జీవుడు నేను ఒకడే. నా మనస్సు దీన్నింతటినీ ఇట్లా ఎక్స్పోజ్ చేసింది అనేటువంటిది ఏకజీవవాదం. ఇలా ఉన్నటువంటి వాడు ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్థితికి అతను సునాయాసంగా అక్కడికి వెళ్తాడు. సరే, అది అక్కడ ఉండనివ్వండి. నిర్గుణ పరబ్రహ్మ స్థితికి రావడం అనేటువంటి దానికి అక్కడ ఎలా అనేది మాత్రం మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ స్థితిలో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అక్షరం నాశనము కానటువంటిది, అనిర్దేశ్యం నిర్దేశించడానికి వీలు కానటువంటిది, అనగా ప్రమాణముల చేత తెలియడానికి వీలు కానిది. అవ్యక్తం వ్యక్తము చేయడానికి వీలు కానిది. వ్యక్త పురుషుడు, అవ్యక్త పురుషుడు, వ్యక్తము అవ్యక్తము. వ్యక్తమనంటే ప్రకటింపబడేది, అవ్యక్తమనంటే ప్రకటింపబడకుండా ఉండేది. బ్రహ్మ వ్యక్తమా అవ్యక్తమా అనంటే వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు, రెండు కాదు. అయితే మొదట వ్యక్తమును నిరాకరించేదానికి అవ్యక్తం, తర్వాత వ్యక్తం నిరాకరించిన తర్వాత అవ్యక్తం కూడా దాంతోపాటుకి వెళ్ళిపోతుంది. ఎట్లంటే ఇద్దరున్నారు, చండాసురుడు ముండాసురుడు ఇద్దరున్నారండి. ఈ చండాసురుడు ముండాసురుడు ఇద్దరు వాళ్ళు చనిపోవాలంటే ఎలా చనిపోతారు? వాళ్ళకు ఒక వరం ఉంది. ఏమిటంటే వాళ్ళు బ్రహ్మను గురించి తపస్సు చేశారు. ఈ బ్రహ్మను గురించి తపస్సు చేసినటువంటి తపస్సు వలన బ్రహ్మగారు ప్రత్యక్షమైతే వీళ్ళు ఏం వరం కోరుకున్నారంటే వీళ్ళ ఇద్దరిని సంహరించే వాళ్ళు వేరే వాళ్ళ వలన వీళ్ళు చనిపోరు. అంటే వీళ్ళిద్దరూ వేరే వాళ్ళ వలన చచ్చిపోరు. మరి ఇంకెట్లా చచ్చిపోతారు? వీళ్ళ వల్లనే వీళ్ళు చనిపోతారు, వేరే వాళ్ళ వలన చనిపోరు. అంటే ఇప్పుడేమి చండాసురుడు ముండాసురుడు ఇద్దరున్నారు. ఈ చండా ముండా వీళ్ళిద్దరు ఉన్నారే, వీళ్ళిద్దరూ బ్రహ్మాండమైనటువంటి యుద్ధ నిపుణులే, బాగానే ఉంది, యుద్ధవీరులే. కానీ వీళ్ళని ఎవరు జయించలేరు. కాబట్టి వీళ్ళ విహారం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని చంపాలంటే ఎలా? కుదరదు. వీళ్ళిద్దరే ఒకరికొకరు కొట్టుకొని చనిపోవాలి. ఆ పరిస్థితుల్లో మళ్ళా శ్రీమన్నారాయణ ఏదో రావడం, ఒక మోహిని రూపంలో రావడం, వీళ్ళిద్దరిని ఏదో చేయడం, నేను మీ ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు అయితే వాళ్ళని వివాహం చేసుకుంటానని అనడం. అప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకోవడం, వాళ్ళిద్దరూ కొట్టుకొని ఒకరికొకరు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. సో అది కథ. ఇక్కడ కూడా ఏంటంటే వ్యక్తము అవ్యక్తం. వ్యక్తము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అవ్యక్తం నుండి వచ్చింది. క్షరపురుషుడు అక్షర పురుషుడుని ఇద్దరు. మనము మాట్లాడుకుంటున్నది నిర్గుణ పరబ్రహ్మస్థితిని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ స్థాయిలోనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఉన్న దీని గురించి. కాబట్టి క్షర అక్షర పురుషులు ఇద్దరు ఎవరున్నారో దాంట్లో క్షరపురుషుడు అనేటువంటి వాడు నాశనం అయ్యేవాడు, అక్షర పురుషుడు నాశనం కానివాడు. అంటే క్షరపురుషుడునంటే ఈ జీవుడుగా ఎవడైతే ఉన్నాడో వీడు క్షరపురుషుడు.
అక్షర పురుషుడు అని అంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే దీన్నే 15వ అధ్యాయంలో మళ్ళీ దీని గురించి వస్తుంది. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మిలకే వేదేచ ప్రహిత పురుషోత్తమ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవుడు ఉన్నాడు, వీడు జీవుడుగా వ్యవహారం చేస్తున్నాడు. ఈ జీవుడుగా ఉండేవాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. వీడు శరీరం విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతాడు. అప్పుడు వీడు ఏమైనట్లయింది, ఇక్కడ వీడు శరీరాన్ని విడిచిపెట్టి వీడు మరణించినట్లయింది. కానీ వీడు మరణించి మళ్ళీ జన్మ రాకుండా ఉన్నాడా అంటే మళ్ళీ జన్మ వచ్చింది. వీడి యొక్క శరీరం మారిందే కానీ మళ్ళీ శరీరం రాకుండా ఉండలేదు. అంటే వీడికి శరీరం పూర్తిగా పోలేదు, శరీరం పూర్తిగా వీడు అట్లాగా ఉన్నాడు. మరి అది ఎప్పుడు పోతుంది? ఈ శరీరం పోవుట అంటే మీ స్థూల శరీరం ఉండకూడదు, సూక్ష్మ శరీరం కూడా ఉండకూడదు, కారణ శరీరం కూడా ఉండకూడదు. ఈ శరీరాలు ఎప్పుడు లేకుండా పోతాయో అప్పుడు వాడు మోక్ష స్థితిని పొందినట్లు లెక్క. ఇప్పుడు సూక్ష్మ శరీరం అనేటువంటిది మనస్. స్థూల శరీరాన్ని విడిచిపెడుతున్నాడు కానీ సూక్ష్మ శరీరం అనేది నాశనం కావట్లేదు. సూక్ష్మ శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాడు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. కాబట్టి ఈ స్థూల శరీరంతో కూడినటువంటి వీడు క్షరపురుషుడు, సూక్ష్మ శరీరముతో కూడినటువంటి వాడు అక్షర పురుషుడు. ఇప్పుడు క్షరపురుషుడు పోవాలి, అక్షర పురుషుడు కూడా పోవాలి. ఇద్దరూ పోతే అప్పుడు ఏది మిగిలి ఉంటుందో అది బ్రహ్మ. అది ఇక్కడ అవ్యక్తం అని అంటున్నాడు. అంటే ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటిది రెండింటినీ అవ్యక్తం అని చెప్పడానికి వీలవుతుంది. ఏమిటి? ఈ యొక్క క్షరపురుషుడుగా ఉండేటువంటి ఈ జీవుడుగా ఉండేవాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత వీడు ఎలా ఉన్నాడు అనేటువంటిది అక్షర పురుషుడు అంటే సూక్ష్మ శరీరంగా ఉండేటువంటిది ఇక్కడ గుర్తించడానికి వీలవుతుందే కానీ అది ఎలా ఉంది, దాని కర్మ ఎంత ఉంది, అది వెనకాల ఎంత ఉంది, ఇదంతా మనం గుర్తించడానికి వీలు కానిది. అందుకని దాన్ని అక్షర పురుషుడు అని అన్నారు. దాన్నే అవ్యక్తం అని కూడా అన్నారు. అవ్యక్తం అని అంటే రెండవది ఈ అవ్యాకృతుడు. సృష్టి ప్రారంభమైనప్పుడు పంచీకరణంలో చెప్పేటప్పుడు ఈ సృష్టి అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ముందు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నప్పుడు అందులో నుంచి సృష్టి ప్రారంభమై అందులో నుంచి మొదలైనది. అలా మొదలైనప్పుడు అవ్యాకృత స్థితి వచ్చింది. అంటే అహం అనేటువంటిది వచ్చి అందులో నుంచి అవ్యాకృత స్థితి వచ్చి దాంట్లో నుంచి మళ్ళీ సృష్టి అనేటువంటిది ప్రకృతి రూపంగా బయటపడుతుంది. ఇప్పుడు ఆ అవ్యాకృతుడు అని అంటున్నారే అది ఈ సమిష్టి రూపంగా చెప్పేటువంటిది. ఈ సమిష్టి రూపంగా సమిష్టి వ్యష్టి అని రెండు ఉంటాయండి. సమిష్టి వ్యష్టి ఎంతవరకు అంటే ఆత్మతత్వానికి రానంత వరకు వ్యష్టి సమిష్టి ఉంటుంది. ఆత్మతత్వానికి వచ్చిన తరువాత అంటే మీ తత్వమసి మహావాక్య విచారణ చేసినప్పుడు కూడా తత్వము విచారణ ఉంటుంది. అంటే ఈశ్వరుడు జీవుడు ఈ రెండింటికి సంబంధించిన విచారణ ఉంటుంది. ఈ రెండు విచారణలను దాటిన తరువాత ఇప్పుడు ఉండేటువంటిది బ్రాహ్మీ స్థితి. సరే, ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు జీవుడు ఈశ్వరుడు రెండు ఉన్నాయి కదా, ఆ జీవేశ్వరులు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే జీవుడుగా ఉన్నది నేనే, ఈశ్వరుడుగా ఉన్నది కూడా నేనే. అంటే తత్తుగా ప్రకటపడింది నేనే, త్వంగా ప్రకటింపబడినది కూడా నేనే. అంటే ఇద్దరు వేరే అనేటువంటి వేరే వాళ్ళు లేరు. అంటే జీవుడు వేరే ఈశ్వరుడు వేరే రెండు లేదు. జీవుడుగా ఉన్నది నేనే, ఈశ్వరుడుగా ఉన్నది కూడా నేనే. అంటే ఇప్పుడు ఏంటంటే దీని గురించి విచారణ మళ్ళీ వస్తుంది.
14వ అధ్యాయం వాటిలోకి వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా వస్తుంది. ఇక్కడ మనకు సింపుల్గా ఈ 2 శ్లోకాలే ఉన్నాయి 12వ అధ్యాయంలో. అందుకని ఇక్కడ మనం దాని గురించి కొద్దిగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే జీవుడుగా ప్రకటమగుచున్నది ఎవరు ప్రకటమయ్యాడు? బ్రహ్మయే అజ్ఞాన దృష్టి చేత ఇక్కడ జీవుడుగా ప్రకటమైనాడు. అంటే బ్రహ్మయే అజ్ఞాన దృష్టి చేత ఇక్కడ జీవుడిగా ప్రకటమైనాడు. ఎందుకోసం ప్రకటమైనాడు? ఎట్లా ప్రకటమైనాడు అంటే ఇప్పుడు ఈ సుఖ దుఃఖాలంతా అనుభవిస్తున్నదంతా కూడా బ్రహ్మ అనుభవిస్తున్నాడా? ఇవన్నీ చాలా సందేహాలు వస్తాయి. ఇది అజ్ఞానపు దృష్టి చేత ఏర్పడినటువంటిది అనేటువంటి దాని గురించి ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, మనకు శరీరం ఉంది. మన శరీరంలో మురికి చేరి, మురికి స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేసిన పొరపాటున ఒక్కొక్క జాగాలో ఏమవుతుందంటే మురికి నిలిచిపోతుంది. అది దురదయ్యి అక్కడ బాగా గీరేసిన కారణం చేత ఒక పుండులాగా తయారైంది. ఇప్పుడు ఆ దురదయ్యి పుండు వచ్చిందే, ఆ పుండు ఎక్కడుంది? శరీరం పైన ఉంది. ఆ పుండు చర్మం మీదనే ఉంది. పుండుగా ఉండేది చర్మమే. కానీ ఇప్పుడు ఆ పుండుని మనమేమంటున్నాము? నా చర్మమే పుండయ్యినది అని అంటున్నామా? నా చర్మం పుండైందని అంట్లా, ఈ పుండు వచ్చిందండి నాకు బాగా బాధ పెడుతూ ఉన్నదండి అని అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన శరీరమునందు ఒకానొక జాగాలో పుండులాగా అయినది, చర్మమే పుండులాగా అయినది. ఇప్పుడు ఆ పుండు మనల్ని బాధిస్తున్నది. పుండులాగా అయింది చర్మమే కదా, చర్మం పైనే కదా పుండు వచ్చింది. ఆ పుండు అనేది వేరేగా లేదు కదా, చర్మం కంటే వేరేగా లేదు కదా. పుండు చర్మం కంటే వేరేగా లేదు, పుండు చర్మం మీదనే ఉన్నది. ఆ పుండుగా ఉండేటువంటిది ఈ శరీరాన్ని బాధిస్తూ ఉన్నది. అదే విధముగా ఇక్కడ కూడా ఆ పుండులాగా ఉన్నది జీవుడు. అంటే జీవత్వ భావనతో ప్రకటమైనటువంటిది ఏది ఉన్నదో, అంటే అజ్ఞాన భావనతో ఏదైతే ప్రకటమైనదో దానినే జీవుడని అంటున్నాం. అంటే ఇప్పుడు ఆ జీవుడుగా ఉండేదానికి ఆధారంగా ఉండేటువంటిది చేతన అదే. అయితే ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవంతా బ్రహ్మ పడుతున్నాడా? బ్రహ్మ పడుట లేదు. జీవుడుగా ఉన్నప్పుడు పడుట లేదు, బ్రహ్మగా ఉన్నప్పుడు పడుట లేదు. మరి ఇంక ఇప్పుడు పడుతుండేది ఎవరు? అజ్ఞాన దృష్టి చేత వీడు జీవుడు అనుకొని వీడే ఈ సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. అంతేగాని ఇంక వేరే ఏమీ లేదు. తిరిగి ఆ అజ్ఞాన దృష్టి ఎప్పుడు పోతుందో అప్పుడు వీడు ఈశ్వరుడుగా మిగిలినాడు. అది అక్కడ ఉండేటువంటి విషయం. దీనిని వ్యక్త పురుషుడు, అవ్యక్త పురుషుడు అని అంటారు. ఇప్పుడు వ్యక్తముగా ఉన్నటువంటిదేమో జీవుడు, అవ్యక్తంగా ఉన్నదేమో ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు ఇప్పుడు మనకు ఎవరు తెలియట్లేదుగా. ఈశ్వరుడు సర్వం అంతా ఉన్నాడు, సర్వం ఉన్నాడు, కానీ ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి, ఇవంతా మనకు బాగా స్పష్టంగా తెలియట్లేదు. ఇక్కడ ఈశ్వరుడు అనేటువంటి వాడు సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వనియామకుడు అని మనం చెప్తున్నాం. అతను ఈ జీవులందరినీ నియమిస్తున్నాడు అని చెప్తున్నాం. ఆయన అవ్యక్త పురుషుడు అని అంటున్నాం. ఎంతవరకు? వీయుడు జ్ఞానదృష్టి కలగనంత వరకు. జ్ఞానదృష్టి కలిగిన తర్వాత ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వేశ్వరుడు అదంతా కూడా నేనే, నాకంటే భిన్నముగా ఈశ్వరుడు లేడు అనే దృష్టి వస్తుంది. దాన్ని అవ్యక్త పురుషుడు అని అంటారు. అదే అవ్యాకృతం. ఇప్పుడు ఆ అవ్యాకృతాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారంటే అది కాదు. దానికంటే వెనకాల ఉన్నటువంటి స్వరూపం ఏది ఉన్నదో అది అవ్యక్తం. అంటే బ్రహ్మను వ్యక్తం చేయడానికి వీలు కాదు, ఈ అవ్యాకృతిని కూడా వ్యక్తం చేయకుండా ఉండి వ్యక్తము కానటువంటి స్థితిలో నుంచి వచ్చినటువంటిది. అది కూడా మొదట్లో వ్యక్తం చేయడానికి వీలు కాదు కాబట్టి దానిని అవ్యాకృతుడు అని అన్నాడు. కాబట్టి ఈ అవ్యాకృతిని గురించి ఇక్కడ చెప్పట్లేదు.
దీనికంటే వెనుకున్నటువంటి ఆధారమైనటువంటి ఆ బ్రాహ్మీ స్థితిని అవ్యక్తం అని చెప్తున్నారు. తర్వాత సర్వత్రగం. సర్వత్రగం అని అంటే ఆకాశము వలె వ్యాపకము. ఆకాశము వలె వ్యాపకం. ఆకాశం ఎంతుంది? ఆకాశం ఎంత ఆకాశమే. ఖాళీ ప్రదేశం ఎక్కడుందో అదంతా ఆకాశమే. నువ్వు నడుస్తుండేది, పడుకుంటా ఉండేది, తింటుండే అన్నీ ఆకాశంలోనే మనం చేస్తున్నాం. ఆకాశములాగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని సర్వత్రగం అని అంటారు. ఆకాశములు భూతాకాశమని, మహాకాశమని, చిత్తాకాశమని, చిదాకాశమని ఇట్లా ఆకాశాలను గురించి వర్ణించడం జరుగుతుంది ఉపనిషత్తు. ఇప్పుడు భూతాకాశం అని అనుకోండి, మన శరీరం ఉంది. మన శరీరముల్లో ముక్కుల్లో ఖాళీ ఉంది, చెవుల్లో ఖాళీ ఉంది, పొట్టలో ఖాళీ ఉంది. దీన్ని ఏమంటారంటే భూతాకాశం. ఈ భూతములలో ఉండేటువంటి ఆకాశం ఖాళీగా ఉందిగా, దీన్నంతా భూతాకాశం అని అంటారు. మళ్ళీ వీడుండేటువంటి ప్రదేశం కూడా ఆకాశంలో ఉన్నాడు కాబట్టి ఇది కూడా భూతాకాశమే. తర్వాత ఈ భూతములన్నీ నిలబడి ఉన్నాయిగా, ఇదంతా మహాకాశం. భూతములు, నక్షత్రాలు, నవగ్రహాలు, ఈ గెలాక్సీలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇదంతా మహాకాశం. ఈ భూతాకాశాలన్నీ మహాకాశములో అంతర్గతం. ఈ మహాకాశము చిత్తాకాశంలో అంతర్గతం. చిత్తాకాశం అంటే మనస్సు. ఈ మనస్సులో నుంచి ఈ మహాకాశం వచ్చింది కాబట్టి మహాకాశము కంటే పెద్దది చిత్తాకాశం. చిత్తాకాశం ఎక్కడి నుంచి వచ్చింది? చిదాకాశం నుంచి వచ్చింది. చిదాకాశం అంటే జ్ఞానం. చిత్ అని అంటే అది జ్ఞానం. జ్ఞానము నుండి ఇది ప్రకటమవుతుంది. దీంట్లో విజ్ఞానవాదులని ఒకరున్నారు. బౌద్ధ సిద్ధాంతంలో విజ్ఞానవాదులు, శూన్యవాదులు, మాధ్యమిక బౌద్ధులు వీళ్ళున్నారు. దాంట్లో విజ్ఞానవాదులు, ఈ విజ్ఞానవాదులుగా ఉండేటువంటి వాళ్ళు జ్ఞానము క్షణిక విజ్ఞానం అంటే ఒక క్షణంలో ఉన్నటువంటి జ్ఞానం తర్వాత క్షణంలో మారిపోతుంది. అంటే జ్ఞానం అనేది ఏమవుతుందంటే నువ్వు విషయమును చూచినావు, విషయ జ్ఞానం కలిగింది. విషయము విషయ జ్ఞానము రెండు ఒకేసారి కలిగి రెండు ఒకేసారి వెళ్ళిపోతాయి. మళ్ళీ నీకు విషయము విషయ జ్ఞానం రెండు కలుగుతాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని చూస్తున్నావు. ఆ మనిషిని నువ్వు చూచినప్పుడు ఆ మనిషికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగింది. అంటే ఇప్పుడు ఏమైంది? మనిషి కనిపించినాడు, మనిషి జ్ఞానం నీకు కలిగింది. ఆ మనిషి వెళ్ళిపోయినాడు, మనిషి జ్ఞానం కూడా వెళ్ళిపోయింది. అంతే, అక్కడికి అయిపోయింది. అది ఈ క్షణములో చూసిన మనిషి తరువాత క్షణములో చూచిన మనిషి రెండు ఒకటి కాదు అనేటువంటిది అక్కడ మనకు సైన్స్ ప్రకారం కూడా అదే తెలుస్తుంది. ఎందుకంటే ఈ క్షణంలో ఉన్నటువంటి అణువులు మరుక్షణంలో ఉండవు. అట్లా 14 సంవత్సరములకు ఒకసారి పూర్తిగా మన బాడీలో ఉండేటువంటి అణువులన్నీ మారిపోతాయి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనం పుట్టినప్పుడు మన శరీరం ఏ అణువులతో అయితే ఏర్పడి ఉన్నదో ఇవన్నీ ఏమవుతాయంటే విభజన చెందుతాయి. మన శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క మియాసిస్ అని మైటాసిస్ అని ఒక విభజన జరుగుతుంది. అది ఆ మైటాసిస్ మియాసిస్ దాంతో శరీరంలో కణ విభజన జరిగి అవి శరీరం బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇవి కూడా ఏంటంటే దీనికి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ టైం కూడా 24 గంటలు ఉంటుంది. అవి పోతూ ఉంటాయి, వేరే పుట్టుకొని వస్తూ ఉంటాయి. దీంట్లో శరీరం యొక్క ఇది బయాలజీ అది పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏంటంటే
ఈ పుట్టినప్పుడు ఉండేటువంటి కణములు ఉన్నాయి చూడండి, అది విభజన చెంది 14 సంవత్సరములు వచ్చేటప్పటికీ పూర్తిగా మారిపోతాయి. అంటే ఆ పుట్టినప్పుడు ఉండేటువంటి కణము ఒక్కటి కూడా ఉండదు, అప్పటికి పూర్తిగా అన్నీ మారిపోతాయి. అంటే అప్పుడేంటి, 14 సంవత్సరముల తరువాత అతను కాదు. మామూలుగా అయితే అది చూస్తే నిజంగా పర్ఫెక్ట్గా చూసినామంటే ఇతను కాదు, ఆ బాడీ ఇప్పుడు లేదు. మరి ఇప్పుడుండే బాడీ అంటే, ఇప్పుడుండే బాడీ వేరే, ఈ శరీరమే వేరే అది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన స్మృతిలో దాన్ని చూసి చిన్నప్పుడున్నది నేనే, ఇప్పుడున్నది నేనే, అప్పుడు నేనే అని మనం పెట్టుకొని ఉన్నాం. ఇదంతా కూడా మన మనస్సు చేస్తున్నటువంటి ఒక పెద్ద మ్యాజిక్. సరే, ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది క్షణిక విజ్ఞానవాదులు ఏం చేస్తున్నారంటే, ఈ క్షణంలో ఉన్నటువంటిది తర్వాత క్షణంలో లేదు. అప్పుడు వాళ్ళకి ఆకాశం కూడా ఉంది. ఆకాశం కూడా ఏంటి, ఈ క్షణంలో ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ సృజింపబడినాయి. ప్రతి క్షణము పోతూ ఉంది. అది తర్వాత వచ్చిన వాళ్ళు శూన్యాత్మవాదులు వచ్చారు. ఈ శూన్యాత్మవాదులు అనేటువంటిది ఏమీ లేదని వాళ్ళు చెప్తారు. కానీ క్షణిక విజ్ఞానవాదమైనా శూన్యాత్మవాదమైనా దీని అంతటికీ బేస్ అని అంటే ఆధారం ఏ అధిష్టానముతో ఉన్నదో దాని వరకు వీళ్ళు వెళ్ళుట లేదు. క్షణిక విజ్ఞానవాదంలో కొంతవరకు వచ్చారు, కానీ వాడు క్షణక్షణం మారిపోతూ ఉంది అని అంటున్నాడు. కాబట్టి వాడు ఉన్న యథార్థమైనటువంటి స్థితికి వాడు రావట్లేదు. కాబట్టి చిదాకాశం, ఈ చిదాకాశము కూడా ఉన్నది దేనిలోనంటే స్వరూపమునందున్నది. అంటే చిత్తాకాశము చిదాకాశం వచ్చిన తర్వాత, చిదాకాశం అంటే జ్ఞానమే నేను, ఆ జ్ఞానస్వరూపమునందు ఇదంతా ప్రకటమగుచున్నది. ఆ జ్ఞానమే నేను అనేటువంటి స్థితి ఏది ఉందో అదే తన సహజత్వ స్థితి. అది వీళ్ళిక్కడ ఉపాసన. సరే, అది ఆకాశం వలె వ్యాపకం. తర్వాత అచింత్యము కూడా, సర్వత్రగం అచింత్యంచ అని అన్నాడు కదా. అచింత్యం అంటే చింతించడానికి వీలు కానిది. అంటే ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఎట్లా ఉంటుందయా, మాకేమైనా చెప్పంటే అది చెప్పడానికి వీలు కాదు. చింతించడానికి కూడా ఎలా ఉంటుందని చింతించడానికి కూడా వీలు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే నిర్గుణ పరబ్రహ్మ కూడా జ్యోతిలాగా ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది, బిందువులాగా ఉంటుంది, చంద్రునిలాగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది, ఇలా ఏంటంటూ చెప్తుంటారు. అలా వచ్చినటువంటిదే ఈ అర్ధచంద్రాకారంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ముస్లింలు పెట్టుకున్నారు చూడండి. ముస్లింలు అర్ధచంద్రాకారంగా పెట్టుకున్నారే, అది యోగా మార్గంలో ఉండేటువంటి ఒకానొక సింబల్. ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని తీసుకున్నా వాళ్ళ పద్ధతులు ఒకటి చెప్తున్నారు, కానీ అవన్నీ కూడా దీంట్లో నుంచి వచ్చేటువంటివే. నిరంజనాష్టకమని ఆచార్యుల వారు ఒకటి చెప్పారు. నిరంజనాష్టకం, నిరంజనము, అంజనం అంటే ఏమంటే, అంజనం వేసి చూసినారు అని అంటుంటారు కదా, మీరు కూడా విని ఉంటారు. అంజనం వేసి చూడడం అంటే మన ఈ దృష్టికి కనిపించకుండా, ఈ మైక్రోస్కోప్ కూడా కనిపించకుండా వీళ్ళ దృష్టికి ఎందుకు కనిపిస్తుంది అనేటట్లుగా వీళ్ళు చెప్తుంటారు. ఎంతో కాటికేసి రాసి ఎంతో చూస్తుంటారు. దాన్ని అంజనం వేసి చూచుట. దాంట్లో ప్రకాశించి దాంట్లో తెలియబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క దివ్య దృష్టికి కనిపించింది అని చెప్పేటువంటిది. అట్లా దివ్య దృష్టికి కొన్ని కనిపిస్తాయి. ఈ మైక్రోస్కోప్